జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా అద్భుతమైన ప్రాతకాల ధ్యానము, బ్రహ్మముహూర్తపు ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ఎవరైతే ప్రేమపూర్వకంగా ప్రతి ఊరికి ఆహ్వానిస్తారో ఆ ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 3 రోజులు పత్రిజీ మహిళా చైతన్యం టీమ్ అంతా కలిసి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో ప్రతిరోజు కూడా రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ఆహ్, స్వాధ్యాయము జరుగుతున్నాయండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలాగే మరి ఎంత పత్రి సార్ ఏదైతే అందించారో మనకి ఫస్ట్ నుంచి కూడా ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఏదైతే 18 ఆదర్శ సూత్రాలు అందించారో, అలాగే 13 వ్యక్తిగత సూచనలు పిరమిడ్ మాస్టర్స్‌కి అందించారో, వాటిలో ఉన్న సత్యాన్ని, అంతరార్థాల్ని వెలికి తీసి అక్కడ మేడం గారు, పత్రిజీ మహిళా చైతన్యం టీము వివరించడం జరుగుతుందండి. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఫిబ్రవరిలో జరిగే 20 మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగము 7 రోజుల పాటు జరుగుతుందండి యాగము. మరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. మరి ఆహ్, ఈ యాగానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే అందులో ఎవరైనా కూడా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, సేవ చేయాలనుకున్న వాళ్ళు మా నంబర్‌లకి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి విషెస్ అందించడం జరుగుతుందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి గీతావాణి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. 10 గంటల ధ్యానం అంత చక్కగా చేయిస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. థాంక్ యూ ఈరోజు అండి. ధ్యాన శక్తిని గురించి తెలుసుకుందాం. మనము ఆధ్యాత్మికత అంటూ ఉంటాం. హ్మ్. అంటే ఆధ్యాత్మికతలో 2 పదాలున్నాయి. ధ్యాత అనేది. ధ్యాత అంటే చేసేవాడు. మనము ప్రతిదానికి వ్యతిరేక పదాలకి అనేది పక్కన పెడతా ఉంటాం. న్యాయం దాని పక్కన పెడితే అన్యాయం. ధర్మం, అధర్మం. ఇలాగా ధ్యాత అంటే చేసేవాడు. దాని పక్కన ఎడమ వైపున పెట్టినప్పుడు ఆధ్యాత అన్నారు. అంటే ఏమని? అది చేసేవాడిని నిర్మూలించడం. మనం అంటాం కదా! ధ్యానం అంటే చేసేది కాదు, జరిగేది అని. కాబట్టి ధ్యాత అంటే చేసేవాడు, ఆధ్యాత అంటే చేసేవాడిని నిర్మూలించడం. ఇక్కడ చేసేవాడు లేకుండా ఆత్మస్థితిలో ఉండడమే ఆధ్యాత్మికత అని అర్థం. ఆ ప్రక్రియలో చేసేవాడు లేడు. చేసేదేమీ లేదు. కాబట్టి అది చేసే విధానం కాదు. మనం చెప్తూ ఉంటాం. నేను కాసేపు ధ్యానం చేసుకొనొస్తాను అని. అంటే మనం అలా చెప్పకూడదన్నమాట. ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎంజాయ్ చేసేది. అదలా ఉంటుంది. హ్మ్. రమణులంటారు. అలా ఉండు అంతే అని. అంటే పూర్తిగా దానిలో తన్మయత్వంలో ఉండగలిగేటువంటి స్థితి అది. ఇప్పుడు మనం ఒకసారి సినిమా చూస్తూ ఉంటాం. అదెలా చూస్తాం? ఐ క్యాచింగ్‌గా ఉంటది. తదేకంగా, హ్మ్. ఆశ్చర్యంగా, విస్మయంగా చూస్తుంటాం కదా! ఆ తదేక స్థితే ధ్యానం అంటే. ఆ ఏకాగ్ర స్థితే ధ్యానం అంటే. చిన్న పిల్లాడి స్థితి ఈ ధ్యాన స్థితి. యోగి మైండ్ కూడా అలాగే ఉంటది. అతడు ధ్యాన స్థితిలో ఉంటాడు. ఓ జంతువు కూడా సహజంగా అలాగే ఉంటుంది. మరి మనమెలా ఉన్నాం? ఒక నానుడుంది. చీమ శతజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని అన్నారు. ఈ జంతువులకి, పక్షులకి, జలచరాలకి వాటి ధర్మం గురించి వాటికి మనం చెప్పే అవసరమే లేదు. అవి అలా తమ ధర్మం ప్రకారం ప్రకృతితో సహజంగా మమేకమై జీవిస్తూ ఉంటాయి. మరి మనిషే తన ధర్మం తెలుసుకోవాల్సి ఉండేది.
సరే, ఏది ధర్మం అని ఎలా తెలుస్తుంది? అంటే అంతరాత్మ నుండి మనకి అందేదే ధర్మం. అంతరాత్మ అంటే ఏమిటి? ప్రతి శరీరంలో ఆత్మ ఉంది. మన లోపల, లోపల అంటే అంతరంలో ఉన్న ఆత్మ కాబట్టి అంతరాత్మ అన్నాం. అసలు ఆత్మ ఎవరు? ఆత్మే పరబ్రహ్మ అని పత్రిజీ జ్ఞాన నవరత్నాల్లో చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయనే సృష్టికర్త. ఈ నియమాలు చేసింది ఆ పరబ్రహ్మ. నియమాలు అంటే ధర్మాలు. ధర్మాలు ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు వాటిని ఏర్పాటు చేశారో వారే సమస్త ధర్మాలు చెప్పగలుగుతారు. మరి అంతరంలో ఉన్న ఆత్మని అంతరాత్మ అన్నారు కదా! ఈ అంతరాత్మను ఆశ్రయించాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? మన అంతరంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? శ్వాస మీద ధ్యాస ద్వారా. కళ్ళు మూసుకున్నాం. ఇంకా ఆలోచనలొస్తున్నాయి. అంటే అర్థం మనం లోపలికి వెళ్ళలేదు. మనసు దగ్గరే ఆగాము అని అర్థం. మరి ధర్మాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనసు లోపలికి వెళ్ళాలి. అలా మనసు లోపలికెళ్తే ధర్మాలు తెలుస్తాయి. మనం ఎక్కడ ఆగాము? మనసు దగ్గరే ఆగిపోయాం. ఎందుకని? ఆలోచనలు చేస్తున్నాం. అవి వస్తున్నాయి. అందుకని మనసు దగ్గరే ఆగిపోతే లోపలికి వెళ్ళి ధర్మాలు తెలుసుకోలేం. మరి ఏం తెలుసుకుంటున్నాము? ఏదో తెలుస్తోంది. అధర్మాలు తెలుస్తున్నాయి. అంతరాత్మ చెప్పింది తప్పని అనిపిస్తే మనసు ఇక్కడ మలినంగా ఉంది అని అర్థం. లోపల ఎంతో వస్తుంటది. నువ్విలా ఉండు అని మనకు తెలుసు. కొంతమంది కూరగాయలు కొంటూ ఒక కూరగాయని వాడికి తెలియకుండా సంచిలో వేసుకునే వాళ్ళున్నారు. భౌతికంలో ఉన్నవాళ్ళు, ధ్యానులు కూడా ఉంటారు కొంతమంది. ఒక చిన్న పని ఇది చెయ్యకూడదు అని మనకు తెలిసినా, ఇలా ఆలోచించకూడదు అని తెలిసినా, ఇలా మాట్లాడకూడదని తెలిసినా, ఆ తెలిసేదెవరికి? అంతరాత్మకి. అది చెప్తూ ఉంటుంది తప్పు అని. అలా అనిపించినా కూడా మనసు మలినంగా ఉంది అని అర్థం మనం చెయ్యట్లేదంటే. అంటే దీనివల్ల మనకేం తెలుస్తోంది? కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసు మూస్తేనే ధ్యానము. మనసు ఏంటి? మన వాళ్ళు పూర్వకాలం నుంచి చెప్తూనే ఉన్నారు. అది కోతి లాంటిది అని. మనస్సు అంటే మంకీ. మనం ఏమవ్వాలి? మాంక్ అవ్వాలి. ముని అవ్వాలి. మంకీ నుండి మాంక్ స్థితికి రావాలి. రావాలంటే ఏం చేయాలి? ధ్యానానికి రాకముందు అందరూ మంకీగా ఉంటాం. అంటే వానర స్థితి. ఇది మొదటి స్థితి. రెండవ స్థితి వాయుపుత్ర స్థితి. అంటే శ్వాస మీద, వాయువు అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెట్టడం. మూడవ స్థితి ఆంజనేయ స్థితి. మన ప్రయాణమంతా ఈ 3 స్థితులే. ఇలా ఉంటుంది మన ప్రయాణం. మనమంతా మంకీ టు మాంక్ అనేటువంటిది చేరుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? ధ్యానం అంటే విజువలైజేషన్ చేసుకుంటున్నాం. ఒక ఉద్యానవనాన్ని ఊహించుకోండి అంటే ఊహించుకుంటున్నాం. కర్మ తొలగించమని పశ్చాత్తాపం చెందుతూ, క్షమాపణ కోరుతూ ఒక ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ ధ్యానాలు కాదు. చెయ్యకూడదా అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇవన్నీ ఏమైనా చేసుకోండి. ఇది చేసేసాను నా ధ్యానం అయిపోయింది అనడానికి లేదు. ఇది ధ్యానం కాదు. మరి ఏమంటారు వీటిని? ఇవి టెక్నిక్స్ అంటే ప్రక్రియలు. ఇంకా ఏం చేస్తుంటాం మనము ధ్యానం కాని దాన్ని? ప్రార్థనలాగా చేస్తుంటాం. ఓ దేవా! అసత్యము నుండి సత్యం వైపుకు తీసుకువెళ్ళు. ఇవన్నీ ప్రార్థనలు అవుతాయి. పడడాలవుతాయి. ధ్యానం కాదు. కాబట్టి ఇవన్నీ ప్రక్రియలు. కొంతమంది అడుగుతారు, నేను కర్మ విపాక ధ్యానం చేశాను. 20 నిమిషాలే, 10 నిమిషాలే చాలా బావుంది. ధ్యానం అయిపోయింది అని అనుకుంటారు.
ఇవి ఏది కోరుతున్నా, మనసు పని చేస్తున్నా ఇవన్నీ ప్రక్రియలు అని తెలుసుకుందాము. ధ్యానము వేరు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఏమీ ఆలోచించకుండా అంతరాల్లోకి వెళ్ళడం ధ్యానం. ఈ ప్రక్రియలు చేయకూడదు అని కాదు. చేసుకోవచ్చు 5 నిమిషాలు, 10 నిమిషాలు. మళ్ళీ మన ధ్యానం మనదే. సైకిలుంది. దాని తర్వాత మోటార్ సైకిలుంది. దాని నెక్స్ట్ కారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాస్త స్పీడ్‌గా వెళ్ళేందుకు ఉపయోగపడతాయి. కానీ ధ్యానం అనేది మాత్రం ఫ్లైట్‌లో, విమానంలో త్వరగా చేరుకునేటువంటి మార్గం. ఈ పూజలు చేస్తూ భక్తి మార్గంలో కూడా వెళ్ళవచ్చు అంటుంటారు. ఎప్పుడు చేరుతావు మోక్షాన్ని? మీరాదేవిలా తయారైతే అప్పుడు మోక్షం. ఆమె ఎలా అయింది? కృష్ణుడే తాను, తానే కృష్ణుడు అయ్యింది. ఇందులోని అంతరార్థం ఏంటి? అక్కడ మీరాదేవి, కృష్ణుడు అని ఇద్దరు లేరు. అంతా ఒక్కరే. వన్నెస్. అలా ఉండగలుగుతారా? వెళ్ళొచ్చు భక్తి మార్గంలో. అలా ఉండగలిగితే అది కూడా ఒక మార్గమే. వన్నెస్ మార్గం. మనమేం చేస్తున్నాము? కోరికలు కోరుతున్నాం. నువ్వు గొప్పవాడివి అంటున్నాం. నువ్వు వేరు, నేను వేరు అని, నేను సామాన్యుడిని, దేవుడు వేరు, ఆయన చాలా గొప్పవాడు అని ద్వైతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోక్షం లభించదు. ఇంకా ఏం చేస్తుంటాం? తీర్థయాత్రలు చేస్తుంటాం. గంగలో మునుగుతాం. ఏం లాభం? అరిషడ్ వర్గాల్లో ఏం మార్పు ఉండదు. కానీ ధ్యానం చేస్తే ధ్యానుల్లో ఎంతో మార్పు. ఇంకా శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నిటికి వెళ్తూ ఉంటాం. అది చూశాను, ఇది చూశాను. 20,000 30,000 ప్యాకేజీ. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ ఈ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ మనలోనే ఉన్నాయి. కైలాసము మనలో ఉంది. మానస సరోవరాలు ఇవన్నీ కూడా మన తలలో, శిరస్సు భాగంలో ఉన్నాయి. ఇవన్నీ మన లోపల ఉండేటువంటి వాటిని మనం మర్చిపోకూడదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బంగారు వ్యాపారి ఉన్నాడు. అతని ఇల్లు తగలబడిపోతుందట. అయ్యో! అయ్యో! అని చెప్పేసి గబగబా లోపలికెళ్ళి బంగారు, వజ్రాలు మూట కట్టుకొని బయటికి వచ్చాడు. ఆ మంటల్లో నుంచి. ఇల్లు తగలబడి పోతూ ఉంటే. బయటికొచ్చాక అప్పుడు గుర్తొచ్చిందతనికి. అయ్యో! నా పిల్లవాడు ఉండిపోయాడు లోపల అని గుర్తొచ్చింది. ఇటువంటి పిల్లవాడి వంటిదే ఆత్మ. అంటే ఆ పిల్లవాడిని వదిలిపెట్టి బంగారు, వజ్రాల మీదనే మనసు ఆరాటపడింది. అక్కడికే పరుగులు తీయించింది. ఆత్మను వదిలి మనం అలాగా బాహ్యంలోకే పరుగులు తీస్తుంటాం. అది తప్పని మనకిప్పుడు తెలుస్తూ ఉంది. ఇక ధ్యానం పట్ల కొంతమందికి అపోహలుంటాయి. ఏమంటుంటారు? మనం ధ్యానం చేస్తుంటే మన పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, ముసలి వాళ్ళే చెయ్యాలి. ధ్యానం అంటే కొంతమందేమనుకుంటారు, ఇదొక మతం. వాళ్ళు హిందువులున్నారే, కళ్ళు మూసుకొని వాళ్ళు ధ్యానం అంట. అది వాళ్ళు చేస్తారు. మనం కాదు. ఇదొక మతం అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇంకా ధ్యానం అంటే ఇంట్లో ఎలా చేస్తారు? అప్పుడంతా అడవులకెళ్ళేవాళ్ళు కదా! అడవులు, అరణ్యాలు, గుహలకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా అపోహనే. అసలు అరణ్యం అంటే ఏంటి? రణ్యం అంటే శబ్దాలు. అరణ్యం అంటే శబ్దాలు లేనిది. అంటే శబ్దాలు లేని దగ్గర ఎక్కడైనా కూర్చోవచ్చు అని అర్థం. ఇప్పుడు ఇలాగ మనం తెలుసుకొని జ్ఞానాన్ని పొంది సరి అయిన సమాధానం అందరికి ఇస్తూ పోవాలి ఫ్రెండ్స్. అరణ్యానికి వెళ్ళాలంట, అడవికి వెళ్ళాలంట కదా అంటే ఈ మాట చెప్పాలి మనం. శబ్దాలు లేని చోట కూర్చోవడమే అరణ్యం. అందుకే అరణ్యాలకు వెళ్తున్నాను అనేవాళ్ళు ఆ పదాన్ని పుస్తకంలో చదివి అర్థం చేసుకోకుండా వాళ్ళు అరణ్యాలకు పట్టి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకేం తెలిసింది? ఇదే సరి అయిన అర్థమని మన పత్రిజీ మనకు చెప్తే అప్పుడు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అని ఇప్పుడు తెలుసుకున్నాం. అది ఎప్పుడో ఉంది అక్కడ. కానీ ఎవరు పండితులే కానీ వాళ్ళు ధ్యానం చేయలేదు. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు.
అందుకే ధ్యానం గురించి మనకి ఇలాంటి అపోహలుంటాయి. ఇంకొక అపోహ, ధ్యానము చాలా కష్టమంట కదా! అలా అన్నన్ని గంటలు ప్రతిరోజు ఎలా చేస్తాం? గురువుల పర్యవేక్షణలోనే చెయ్యాలి. మరి ఇంట్లో చేస్తే గురువులుండరు. మనకేదైనా అయిపోతే? ఇది కూడా ఒక అపోహే. ఒక వ్యక్తి దగ్గరికి, రామకృష్ణ పరమహంస దగ్గరికెళ్ళి ఒకాయన అడుగుతాడట, "మీరు మీ జీవితాన్ని త్యజించి అంటే వదిలిపెట్టి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఎంతో త్యాగం చేశారు స్వామీజీ. జీవితాన్నే త్యాగం చేసిన ఒక త్యాగి మీరు" అన్నాడట. అప్పుడు రామకృష్ణుల వారు అతనితో అన్నారు, "నేను ధనము, వస్త్రాలు త్యాగం చేశాను. ఎందుకు? దేవుణ్ణి పట్టుకుందాము అని. పట్టుకున్నాను. నేను కాదు త్యాగి. మీరే త్యాగులు. ఎందుకంటే అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని మీరు వదిలేశారు. వదిలేయడం అంటే త్యాగం చేయడం. అంత బ్రహ్మజ్ఞానాన్ని త్యాగం చేసి బాహ్యంలో తిరుగుతున్నారే, మీరు త్యాగులు. నేను కాదు. నేను దేవుణ్ణి పట్టుకున్నాను. మీరు వదిలేశారు. మీరు త్యాగులయ్యా" అని చక్కగా ఇండైరెక్ట్‌గా జోక్ చేశాడట ఆ వ్యక్తితో. కాబట్టి ఎప్పుడు ధ్యానం చెయ్యాలి అనేది పెద్ద ప్రశ్నేం కాదు. ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న అనుమానాలొస్తూ ఉంటాయి. ఎంత ధ్యానం చేసినా మళ్ళీ బేసిక్స్‌లోకి వెళ్ళి, మళ్ళీ ప్రశ్నలడుగుతూ ఉంటే చెప్పడం రాకుండా ఉంది మనకి. అందుకని ఈరోజు ఇవి తెలుసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు చెయ్యాలి ధ్యానం? ఎప్పుడైనా చేయవచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తం అనేది ఒక అద్భుతమైన సమయం. ప్రతిరోజు మనం ఆ సమయంలో చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో ఆజ్ఞాచక్రానికి సంబంధించిన పీనియల్ గ్లాండ్ విచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి, ఆ టైంలో చేస్తే ఒక హార్మోన్ కూడా విడుదలవుతూ ఉంటుంది. అది చాలా మంచిది. అప్పుడే చేయాలా అంటే, వీలు కాకపోతే మీ ఉద్యోగాల్ని బట్టి, నైట్ డ్యూటీలు ఇలా ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే పీనియల్ గ్లాండ్ ద్వారా ఇది ఆజ్ఞాచక్రానికి కనెక్ట్ అయి ఉండి, హార్మోన్‌ని విడుదల చేస్తూ ఉన్న టైంలో చేస్తే చాలా మంచిది. ఎందుకు తెలుసుకుంటున్నామంటే, వీలైతే అప్పుడు కూడా చేసుకోవడానికి. అలాగే మనకి ప్రతి నెల అమావాస్య, 15 రోజులకి పౌర్ణమి వస్తూ ఉంటది. ఆ ధ్యానాలు కూడా మనం చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఎనర్జీ వస్తూ ఉంటది. ఒక్కొక్కసారి మనము మన దగ్గర డబ్బుల్లేవని పిరమిడ్ కొనుక్కోలేదే, పిరమిడ్ కింద చేస్తే ఇంతల శక్తి అంట అన్న భావన కలుగుతా ఉంటది. అలా కూడా అవసరం లేదు. మన ముక్కు ఆకారం ఒకసారి గమనించండి. మన ముక్కే ఒక పిరమిడ్. అలాగే మనము కూర్చున్న మన శరీర స్థితి, మన పాదాలు మోకాళ్ళ దగ్గర ఒక లైన్ గీసి, పైకి లైన్ తల వైపు 2 వైపులా గీతలు గీస్తే త్రిభుజాకారం ఏర్పడింది. అది కూడా ఒక పిరమిడే. అలాగే మన శరీరంలో కొన్ని గ్రంథులు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. కొన్ని అవయవాలు పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. కాబట్టి మనలోనే పిరమిడ్స్ ఉన్నాయి కాబట్టి, మనమే ఒక పిరమిడ్ కాబట్టి, ఏ పిరమిడ్ కొనుక్కోలేదు అన్న బాధ అవసరం లేదు. మన సహజ స్థితిని కోల్పోయాం కాబట్టే, మళ్ళీ దాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఏవో అవి కావాలి, ఇవి కావాలి అనేదేమీ లేదు. ఉన్న చోట కూర్చోవడం, ధ్యానం చెయ్యడం. ఇంకా మనకి భక్తి మార్గంలో థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సు, యాస్ట్రల్ ట్రావెలు, జ్ఞానం అందడం జరగదు. ఎందుకు పూజలు, పునస్కారాలు, పీఎస్ఎస్ఎం వాళ్ళు వద్దంటారు? చాలామంది నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం సత్యం చెప్తున్నాం. అయ్యా! నువ్వు భక్తి మార్గంలో ఉంటే నీకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వదు. యాస్ట్రల్ ట్రావెల్ గూడా అయ్యి, ఆ లోకాల్లోని జ్ఞానాన్ని తీసుకోలేవు. కాబట్టి ఇవి భక్తిలో జరగవు. భక్తిలో ఏం జరుగుతుంది? అష్టోత్తర నామాలు, శ్లోకాలు బాగా కంఠతా వస్తాయి అంతే. ధ్యానంలో ఏం చేస్తాం? ఇలా నువ్వు వేరు, నేను వేరు అనకుండా, "నువ్వు కనపడు, కనపడు" అంటాం.
కనపడతాడో లేదో తెలీదు. అలా కొన్ని యుగాలు గడుస్తూ ఉన్నాయి. కొన్ని జన్మలు గడుస్తున్నాయి. కానీ ధ్యానంలో ఏం జరుగుతుంది? డైరెక్ట్‌గా భగవంతునితో మాట్లాడే అవకాశం ఉంది. ఇంత మంచి అవకాశం ఉండగా పూజలు చేస్తూ నేను ఈ మెట్టు మీదే ఉంటా. అక్కడే ఆగిపోతా అనే అవసరం లేదు. ఎందుకని? మన ఫోన్‌లన్నీ మారిపోయాయా? ల్యాండ్ ఫోన్ స్థితిని, ఆకారాన్ని మార్చుకుంది. మళ్ళీ చిన్న ఫోన్‌లొచ్చాయి. మళ్ళీ ఆండ్రాయిడ్ ఒచ్చింది. టచ్ స్క్రీన్ ఒచ్చింది. ఇలాగా యాపిల్ నా దగ్గర యాపిల్ ఉందని గర్వంగా చెప్తాం. ఇంట్లో సామానుందని గర్వంగా చెప్తాం. మేము చాలా లగ్జరీగా, మోడ్రన్‌గా జీవిస్తున్నాము అంటాం. అంటే అర్థమేంటి? పాత నుంచి కొత్తకు వచ్చాం. మరి పాత పూజలే ఎందుకు చేయాలి? పూజలు చేస్తూ అక్కడే ఎందుకు ఆగిపోవాలి? మరి స్థాయి టెక్నాలజీలో పెరిగింది కదా! మరి మనం అలా ఉండిపోయి, వస్తువులు మాత్రం కొత్తవి, మనిషి పాతవాడు. పాతవే నమ్ముతూ ఉన్నాడు. మన స్థాయి కూడా పెరగాలి. భగవద్గీతలో భక్తి యోగం, కర్మయోగం తర్వాత జ్ఞాన యోగం అనేది కూడా ఉంది. ఆ స్థాయికి చేరుకోవాలనే కదా అది పెట్టారు. ఇంతకుముందు ఏం చేసాం మనము? చెరువులో నీళ్లు తెచ్చుకొని తాగాం. అంత దూరం వెళ్ళలేము అని ఇంటి దగ్గరే బావి తవ్వుకొని బావి నీళ్లు తాగాం. ఇంకా బాగుంటుంది అని బోర్ నీళ్లు తాగాం. ఫిల్టర్ నీళ్లు కూడా తాగాం. ఇప్పుడేం చేస్తున్నాము? ఇందులో కూడా ఎదిగాం చూడండి. ఆల్కలైన్ వాటర్ అని తాగే రోజులొస్తున్నాయి. అట్లానే ఈ ధ్యానము ఈ 3 భూమిని దాటుతూ అంటే పూజలు చేసేటువంటి ఈ 3 ఉండకుండా 5 అసెన్షన్ అంటూ ఉన్నాం కదా! అలా వెళ్ళాలి అంటే ఏమని? ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలి. 3 అంటేనే ఓల్డ్ ఎనర్జీ. పూజలు, పునస్కారాలు, ద్వైతం దేవుడు వేరు, నేను వేరు అని. ధ్యానం చేస్తే ఏమవుతాము? 5 లోపలికి వెళ్తాం. ఇలాగా కోటి ధ్యానాలు చేస్తే అది లయంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. అంటే ఇందులో ఏం చేస్తాము? ఎక్కడెక్కడికో పరుగు తీసేటువంటి మనసుని మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చి శ్వాస మీద పెడుతూ ఉంటాం. అలా పెట్టినప్పుడు లోపలికి, లోతుల్లోకి, అంతరాలలోకి వెళ్తుందది. ఆ అంతరాలలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, అంతర శరీరాల్లో అంతర శక్తి దాగి ఉంది. మరి దీనివల్ల లాభమేంటి? మన చైతన్యం విస్తరించాలి కదా! ఎంత విస్తరిస్తూ పోతే, అంత జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటే, ఇంకా ఎదుగుతూ, ఎదుగుతూ పోతాం. అందుకనే మనం ఇన్నర్ జర్నీ అని చేస్తూ ఉంటాం. ఇలాగ మనము మన చైతన్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి. శ్వాసకి మతం లేదు. అలాగే శ్వాసకెలా మతం లేదో, ఇప్పుడు హిందూ శ్వాస, ముస్లిం శ్వాస, క్రిస్టియన్ శ్వాస, జైనుల శ్వాస అని లేదు. శ్వాసకి ఎలా మతం లేదో, ధ్యానానికి కూడా మతం అనేది లేదు. ఇలా చెప్పగలగాలి మనం ఇతర మతస్థుల వాళ్ళకి. వాళ్ళు ఇదేదో ఒక మతానికి సంబంధించిందే అనుకుంటూ ఉన్నారు కాబట్టి, మనం ఇలా తెలుసుకొని వీళ్ళందరికీ చెప్పాలి. మన హిందువులైనా అడుగుతూ ఉంటారు. ఇలా నన్ను అడుగుతూ ఉన్నారండి. నేనేం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇక ఇప్పుడు ధ్యానంలో మనకు కొన్ని సమస్యలొస్తూ ఉంటాయి. అవి ఏంటి? కొంతమంది భయపడుతూ ఉంటారు కాబట్టి అవి కూడా చెప్పుకుందాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఇంద్రియాలకి శక్తి అందుతుంది. అప్పుడు కోరికలు కొంచెం ఎక్కువవుతాయి. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చిండొచ్చు. కొందరికి ఏహ్య భావం కలుగుతుంది. అసహ్య భావం. కొందరికి నిద్ర ఎక్కువొస్తూ ఉంటది. కొందరికి మందబుద్ధి మర్చిపోతా ఉంటారు. కొంతమందికి విసుగు కలుగుతా ఉంటది. ఏమీ పొందలేకపోతున్నాను అని లోపల అనిపిస్తూ ఉంటుంది. ఆందోళన కలుగుతా ఉంటది. చంచలత్వం కాసేపు కూర్చుంటాడు, కాసేపు లేస్తాడు. లేస్తే మళ్ళీ ధ్యానం చేయాలేమో, చేయాలనిపిస్తోంది. కానీ కుదురుగా ఉండట్లేదు. ఇలా ఆందోళన, చంచలత్వం కలుగుతూ ఉంటాయి. మనకి భయం, దుఃఖం, అలసట ఇవన్నీ గూడా కలుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకొస్తున్నాయి అంటే, మనకి ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది కదా!
అది ఒక దగ్గరే ఘనీభవిస్తూ ఉంది అని అర్థం. దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. వ్యాప్తి అయ్యేలాగా చెయ్యాలి. గడ్డలాగా ఒక దగ్గరే ఉన్నదాన్ని కరిగించి చిన్న చిన్న బిందువులుగా పడుతూ ఉన్నట్టు, శరీరమంతా ప్రసరిస్తున్నట్టు ఊహించాలి. ఎప్పుడైతే ఇందాక చెప్పినటువంటి ఇలాంటి లక్షణాలు, సమస్యలు చిన్న చిన్నవి వచ్చినప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఒక్క దగ్గరే స్ట్రక్ అయి ఉంది ఎనర్జీ అని. అప్పుడు ఒక 2 నిమిషాల ధ్యానం చేయాలి. కూర్చొని ఆ గడ్డలాగా ఉన్నటువంటి దాన్ని ఊహించాలి. ఒక ఐస్ గడ్డ కరిగితే ఎలా ఉంటుంది? దాంట్లో నుంచి చుక్క చుక్కగా నీళ్లు పడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. అలాగా మనం అలా చెయ్యాలి. చిన్నగా ఆ గడ్డ కరుగుతూ ఉంది. చిన్న చిన్న బిందువులు, బిందువులుగా పడుతూ ఉంది. అలా తలలో గడ్డ కట్టి ఉంటే, అది శరీరమంతా బిందువులుగా ప్రసరిస్తూ, అంతా వ్యాప్తి చెందినట్టుగా ఊహించాలి. ఇలా మనం ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఘనీభవించిన ఆ ఎనర్జీని శరీరమంతా ప్రసరింపజేస్తూ ఉండాలి. ఇక కొంతమందికి పట్టుదల ఉంటది. పట్టుకున్న దాన్ని వదలని గుణం కొంతమందికుంటుంది. అలాంటి వాళ్ళకి ధ్యానంలో కొంచెం సైకోసమాటిక్ లాగా అవుతూ ఉంటారు వాళ్ళు. దీనికోసం ఏం చెయ్యాలి అంటే, శారీరక శ్రమ అంటే మెంటల్ కండిషను ఒకలాగా మారిపోతూ ఉంటుంది. అంటే అది వరకే వాళ్ళలో అలా ఉంటుంది కాబట్టి, అది కాస్త పెరుగుతుంది. అప్పుడేం చెయ్యాలి అంటే, ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ ఉండాలి. అంటే శరీరం అలసిపోయేంత వరకు ఏ పనైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా తవ్వుతారా? ఇంట్లో పనంతా క్లీన్ జేస్తారా? అటకలు, ఇల్లు క్లీన్ చేయడాలు, తవ్వడం, పొలం పని ఏవైనా సరే అలసిపోయేంత బాగా పని చేస్తూ ఉండాలి. ఇవి ధ్యానంలో వచ్చే సమస్యలు. అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది? అంటే పాళీ భాషలో దాన్ని కాయనుపස්සన అంటారు. కాయము అంటే శరీరం. లోపలికి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు మనకేం జరుగుతుందంటే కాయానుపස්සన అనేది జరుగుతుంది. కాయం అంటే శరీరం. దానికి వచ్చేటువంటి నొప్పులు వస్తాయి. ఇక రెండవ స్టెప్పు. శరీరానికి నొప్పులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వేదానుపස්සన అని జరుగుతుంది. భావోద్వేగాల మీద క్లీనింగ్ జరుగుతుంది. ముందు అవన్నీ ఏమవుతాయి? ఉపరితలం మీదకొస్తాయి. ఇప్పుడు నీటిలో ఉన్న నూరగ, చెత్త ఇవన్నీ నీటి పైకి రావడం మనం చూస్తున్నాం. సముద్రంలో కానీ, నదిలో కానీ, బావుల్లో కానీ చూస్తున్నాం. ఉపరితలం మీదకొస్తూ ఉంటాయి. కొంత చెత్త ఇవన్నీ. మనకి కూడా భావోద్వేగాలు అనేటువంటి దాని మీద క్లీనింగ్ జరిగినప్పుడు ఈ చెత్తంతా కూడా ఉపరితలం మీదకి వస్తూ ఉంటుంది. భయపడకూడదు. భయపడకుండా వాటిని బయటికి రిలీజ్ అవ్వమని మనమే చెప్పాలి. ఒక అఫర్మేషన్స్ అంటుంటాం చూడండి. నా లోపల ఉపరితలం మీదికి, లోపలి నుంచి ఏదేది వస్తుందో అవన్నీ కూడా బయటికి రిలీజ్ అవ్వాలి అని మనం చెప్పుకోవడమే అంతే. మనం చేసేది ఏమీ లేదు. అదే జరిగిపోతూ ఉంటుంది. జస్ట్ మనం అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఇలా వేదానుపස්සనలో వేద అంటే బాధ అలా బయటికి పోతూ ఉంటే బాధ కలుగుతా ఉంటది. ఎందుకంటే లోన బాధ ఉంది. అది బయటికి పోతోంది. ఒక ఒడ్డుని ఒరుసుకొని ఒక నీళ్లు ఎలా వెళ్తూ ఉంటాయో అలా మనల్ని తాకుతూ, ఒడ్డును తాకి నీళ్లు వెళ్తున్నట్టు, ఆ తాకుతూ ఆ బాధలు, దుఃఖాలు ఎప్పటివో లోపలుంటాయి. అవి ఉరుసుకొని పోతూ మనల్ని బయటికి వెళుతూ ఉండడం వల్లనే ఈ యొక్క వేదన. అందుకనే దీన్ని వేదానుపස්සన అన్నామనమాట. దీని తర్వాత చిత్తానుపස්සన అనేది జరుగుతుంది. అంటే సుప్త చేతన మనస్సు, సబ్‌కాన్షియస్ మైండ్ అంటాం. ఇది ఎన్నో గదులతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఏంటి అంటే, మనమంతా చెత్త తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్‌లో ఎలా వేస్తామో, అలాంటి డంపింగ్ యార్డ్ లాంటిది ఈ సబ్‌కాన్షియస్ మైండ్. మనము మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ బండి వస్తూ ఉంటది. మన అన్ని ఇళ్లలో ఉండేటువంటి చెత్తంతా ఆ బండిలోకి వెళ్తుంది. ఈ మున్సిపాలిటీ బండ్ల చెత్తంతా మళ్ళీ ఒక దగ్గర డంపింగ్ యార్డ్ అని ఊరి బయట వాసన రాకుండా అక్కడ ఆ కుప్పలు అక్కడ వేస్తూ ఉంటారు.
అలాంటిదే మనలో కూడా జరుగుతూ ఉంటుంది. ముందు శరీరంలో నొప్పులొస్తాయి. ఆ నొప్పులు అనే చెత్తను తీసుకెళ్ళి భావోద్వేగాలు అనే బండిలో వేస్తాం. తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి చిత్తానుపස්සన అని క్లీనింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా చిత్తానుపස්සన అని జరుగుతూ ఉంటుంది. మూడవ స్థితిలో. నాలుగవ స్థితి దమ్మానుపස්සన. ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ క్లీనింగ్ తర్వాత అపర జ్ఞాన ప్రాప్తి. ధమ్మానుపස්සన ధమ్మ అంటే జ్ఞాన ప్రాప్తి మనకు జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత విపసన అనేది జరుగుతూ ఉంటది. ఇప్పుడొచ్చింది విపసన. కానీ మనం ఏం చూస్తున్నాము బయట? విపసన అనే బోర్డ్ పెట్టుకొని 10 రోజులు ఇక్కడికి రండి, ఇంత డబ్బులు కట్టండి, లేదా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు కట్టినా, ఉన్నా అక్కడ పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఈ విపసనకి పత్రి సార్ కూడా ధ్యానానికి రాకముందు వెళ్ళారట. వెళ్ళి ఏమంటారు సారు, నాకు వీళ్ళకంటే కాస్త కొంచెం ఎక్కువే తెలుసు అనుకున్నారట. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా ఏం చెప్పారు పత్రి సారు, ఈ విపసనకు వెళ్ళినప్పుడు, ఇక్కడ కాయానుపස්සన మాత్రమే జరుగుతుంది. విపసన అంటే వి అంటే విశేషంగా, పష్ అంటే చూడడం. విపసన అంటే విశేషంగా చూడడం. అంతర్నేత్రముతో అంతర ప్రపంచాలు చూసి అంతర్జ్ఞానాన్ని పొందడం. తర్వాత నిర్వాణ స్థితికి పెంపొందించుకోవడం అని అర్థం. కానీ మనము వెళ్ళేటువంటి ఆ విపసన అను పేరు పెట్టి వెళ్ళే ఆ ప్రాంతాలలో ఈ విపసన జరగడం లేదు అని పత్రి సార్ కనిపెట్టారు. ఒక్కటే జరుగుతోంది కాయానుపස්සన. మనం ఏం చెప్పుకుంటూ వెళ్ళాము? కాయానుపස්සన, వేదానుపස්සన, చిత్తానుపස්සన, ధమ్మానుపස්සన, తర్వాత విపసన అని వెళ్తాం. 4 స్థితులు దాటితేనే విపసనకు వెళ్తాం. మరి డైరెక్ట్‌గా విపసన ఇక్కడ జరుగుతోంది అని వాళ్ళు పెట్టుకున్న బోర్డులో అది జరగట్లేదు. కేవలం మనం చెప్పుకున్న ఈ ఒళ్ళు నొప్పులు, కాయానుపස්සన మాత్రమే జరుగుతోంది అని తెలుసుకుందాం. ఎందుకిది ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, చాలా మందికి చాలా వెర్రి, ఒక క్రేజీ ఉంది. 10 రోజులట, ఫ్రీగా అట, భోజనాలు వాళ్ళే పెడతారు. ఒక రూమ్ ఇస్తారట, ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదట, మౌనంగా ఉండొచ్చట, నేను వెళ్ళాలి. మా ఇంట్లో పంపట్లేదు, వెళ్ళలేకపోయాను. ఇవే బాధలందరికీ కూడా. ఇంట్లో కూర్చొని ధ్యానం చెయ్యమని మాస్టర్సు, గురువులు చెప్తూ ఉంటే, నీకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తున్నా, నువ్వే పిరమిడ్ అని చెప్తున్నా, మనకి ఇది ఒక షోకు. వాళ్ళందరూ ఎళ్తున్నారు, నేను వెళ్ళలేకపోయాను. ఏమీ అవసరం లేదు అని పత్రిజీ చెప్పారు. మనం కూడా తెలుసుకుందాం. ఇంట్లో పంపకపోతే ఏమీ అవసరం లేదు. మనం అంతఃకరణ అని వింటూ ఉన్నాం. అంతఃకరణ అంటే 4 కలుస్తాయి ఇందులో. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవన్నిటిని అంతఃకరణ అంటాం. అంటే ఇవన్నీ కూడా శూన్యం చేయబడతాం. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి మనలో ఇప్పుడు. ఎందుకు మనం ధ్యానంలో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉన్నా, అందులోనే ఉన్నాను అంటూ ఉన్నా, ఏమీ జరగనట్టు కొద్ది రోజులు కోపమొచ్చి మనమే మానేస్తాం. ఇన్ని రోజులు చేశాను, ఈ ధ్యానం నాకేమిచ్చింది అని కోపమొస్తూ ఉంటుంది. నా భౌతిక జీవితం ఏమీ బాగుపడలేదు అని భౌతిక జీవితానికి ముడిపెట్టి, నాకిది ఏమీ ఇవ్వలేదు అని మనం కోప్పడుతూ ఉంటాం. ఇంకా చీకటి శక్తులు కూడా ఇలా ఆలోచింపచేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు అనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అంటుంటారు, "ఇంత చేశావే, నీకేమొచ్చింది?" అంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాము? అవును కదా! వీళ్ళనేది కరెక్టే కదా! అని కొన్నేళ్ళు మానేస్తాం. మళ్ళీ ఎందుకో లాగబడతాం. ఎందుకు? సంస్కారాలు. గత జన్మల్లో బాగా ధ్యానం చేసినటువంటి సూక్ష్మ శరీరం ఇది. ధ్యానములో ఇలాగ మనము ఈ మనసు మాట్లాడుతూ ఉంది. బుద్ధి, చిత్తము, అహంకారాలు ఇవన్నీ పలకరిస్తూ, మాట్లాడుతూ, ధ్యానాల్ని ఆపుజేస్తూ, ఇంకా సరికానిదేదో ఇతరులకు బోధిస్తూ అలా ఉన్నాం. ఎప్పుడైతే ఈ 4 మాట్లాడడం ఆపేస్తాయో,
అప్పుడు మనకి ఆకాశగంగ వస్తుంది. అంతవరకు కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి సరిగా రాదు. దీన్నే విద్యుదయస్కాంత శక్తి అని కూడా అంటాం. ఇదే విశ్వజనీన శక్తి. ఈ ప్రాణమయ శరీరము ఈ విశ్వజనీన శక్తిని తీసుకొని శుద్ధి అవుతూ ఉంటుంది. ఎక్కడుంది ఇది? శక్తి శరీరం ఇది. ప్రాణమయ శరీరం అనేది శక్తి శరీరం. ఇది ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని చక్కగా శుద్ధి అవుతుంది. అంతా ఇక్కడే ఉంటుంది. 2,72,000 నాడులు ఈ ప్రాణమయ శరీరంలో ఉంటాయి. ఇక్కడ మనకి మొదట నాడిమండల శుద్ధి మొదలవుతూ ఉంటుంది. ఆ శుద్ధి తర్వాత ఆత్మానుభవ శుద్ధి జరుగుతది. అప్పుడే మనకి అంతర్జ్ఞానం మేల్కొంటుంది. నేనిన్ని రోజులు ధ్యానం చేస్తున్నాను, నాకప్పుడే ఏదో అయిపోవాలి అంటే, ఈ క్లీనింగ్ అంతా అవ్వాలి. మనసు మాట్లాడడం ఆపేయాలి. చిత్తం మాట్లాడడం ఆపేయాలి. ఇవన్నీ అయినప్పుడు, అప్పుడు నీకు కావాల్సినంత ఎనర్జీని నువ్వు తీసుకోగలుగుతావు. అప్పుడే మనకి ఆత్మ అనుభవ శుద్ధి జరిగి, అంతర్జ్ఞానం మేల్కొంటుంది. అలా మేల్కొని ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పూర్వపరాలు. పూర్వం ఎక్కడున్నాను? ఇప్పుడెక్కడున్నాను? అసలు ఆత్మ అంటే ఏంటి? ఈ పూర్వపరాలు మనం తెలుసుకుంటాం. అప్పుడు ఈ ఆత్మ జ్ఞాన స్థితి మనకి లభిస్తుంది. ఈ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు దుఃఖం అనేది మనకు వెళ్ళిపోతుంది. దుఃఖ నివారణ జరుగుతుంది. ఇంకా మనకు లోపల కొన్ని శరీరాలున్నాయి. ఆ శరీరాలు కదులుతూ ఉంటాయి. నాకు కూడా ఈ అనుభవం వచ్చింది. ధ్యానానికి కూర్చున్నప్పుడు లోపల ఒక శరీరము కుడి పక్కకు మెల్లగా కదిలింది. అయితే నేను కళ్ళు తెరిచి చూసుకున్నా. నేనేదో పక్కకు తిరిగానే అని. కానీ ఎలా కూర్చున్నానో అలాగే ఉన్నాను. అప్పుడు అనిపించింది నాకు. లోపల ఒక శరీరం కుడివైపుకు కదిలి తిరిగింది అని. అలా మనకి ఎలాంటి అనుభవాలొస్తాయి. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు, దుఃఖం తొలగినప్పుడు, ఈ శక్తి శరీరాలు లోపల ఉన్నవి మనకిన్ని శరీరాలున్నాయి అని తెలుస్తుంది. అవన్నీ ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానంలో విడివడి చక్కగా పరవశం లాంటిది కలుగుతూ ఉంటుంది. బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. ఆనందం, పరమానందం ఆ తర్వాతనే వచ్చేది బ్రహ్మానందం. అంటే ఆనందంలో కూడా విశిష్టమైన ఆనందం లభిస్తేనే అప్పుడే దాన్ని బ్రహ్మానందం అంటారు. ఆనందం రాగానే సరికాదు. బ్రహ్మానంద స్థితికి మనం చేరుకోవాలి. ఇంకా మనం ఆత్మశక్తి అంటుంటాం. ఆత్మశక్తి అంటే కుండలిని. ఇది కేవలం మూలాధారలోనే ఉంది. 3 చుట్లు చుట్టుకొని ఉంది. తోకని తలలోకి పెట్టుకొని అలాగా అంటే నోట్లో తోక ఉన్నట్టుగా ఇలా వర్ణిస్తూ ఉంటారు. కేవలం మూలాధారంలోనే కాదు ఇది. ప్రతి శరీర కణంలో కూడా ఈ ఆత్మ శక్తి, కుండలిని శక్తి ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటే చెయ్యగా, చెయ్యగా ఈ అన్ని కణాల శక్తి అంతా కలిపి మూలాధారం దగ్గర నుండి అప్పుడు దానికి కావలసిన శక్తి, ఉష్ణము అందిన తర్వాత అప్పుడు ఈ కుండలిని బయటికి వస్తుంది. ఈ కణాల నుంచి బయటికి వచ్చేటువంటి ఈ శక్తి ఎంతో శక్తితో, వేగంతో వస్తూ ఉంటుంది. అప్పుడు శరీరమంతా కదిలినట్టు అవుతుంది. అందుకే మనం పిల్లి మొగ్గలేస్తాం. కొంతమంది దూకుతారు, ఎగురుతారు, ముద్రలేస్తారు, నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏవేవో జరుగుతాయి. ఏవి జరిగినా మనం తప్పుగా అనుకోకూడదు, ఏడవకూడదు, ఎవరినో అడిగే అవసరం లేదు. ఏం జరుగుతుందని భయం అక్కర్లేదు. అందుకని మరణం లేని మీరులో నీకు ధ్యానంలో ఏమి జరిగినా భయం లేదు. అన్నీ మంచికే అని చెప్తారు. ఇంకేం జరుగుతుంది మనకి? టన్నల్ ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏమి అనుభవం అంటే కారణ శరీర అనుభవానికి మనం చేరుకున్నాము అని అర్థం. ఇంకా ఈ స్థితికి రాలేదు అంటే ఇంకా మనము మనోమయ స్థితి, భౌతిక శరీరం యొక్క స్థితి ఈ అనుభవాల్లోనే ఉన్నాము అని అర్థం. టన్నల్ ట్రావెల్ వస్తే మనం చక్కగా ఒక శరీరం తర్వాత ఒక శరీరము అనుభవాల్ని తీసుకుంటూ వెళ్తోంది. ఎదుగుతున్నాము అనుభవాల్లో అని అర్థం. అలా మూలంతో మనం
కనెక్ట్ అవుతూ ఉంటాం. మనమే పూర్ణాత్మతో ఎవరు అనుసంధానం చేయించనవసరం లేదు. సార్ నేను పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీ ఎదురుగా కూర్చుంటా ధ్యానం చేయిస్తారా? అనేదేమీ అవసరం లేదు. నేనలా అడిగేదాన్ని. మీ ఎదురుగా కూర్చుంటాను. మీ చేత నాతో ధ్యానం చేయించండి అని అడగాలేమో, అలా చెయ్యాలేమో అని అనుకునేదాన్ని. ఎందుకంటే ఒకళ్ళే కూర్చొని ఇంట్లో ధ్యానం చేస్తే ఏం చెయ్యాలి? ఎలా ఎదగాలి? వాళ్ళందరూ ఎలా ఎదిగారు? ఇలా వెళ్లారేమో, ఇంకేదైనా కోర్స్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాం. అదేమీ కాదు. మన గురువుతో మనం అనుసంధానం అవ్వాలన్నా జన్మ జన్మలు గురువుంటారు మనకి. పత్రిజీ అయ్యుండవచ్చు ఎవరైనా సరే. అలాగే మన పూర్ణాత్మతో అనుసంధానం అవ్వాలి అంటే చక్కగా మనం ఇలాగ ధ్యానం చేస్తూ వెళితే మెల్లమెల్లగా ఆ స్థితులు మారుతూ మూలం దగ్గరికి వెళ్లి అనుసంధానం అవుతాం. అలా ఆ స్థితికి చేరుకుంటే ఏ ఆలోచనలు ఇక మనకి రావు. ప్రశాంతంగా ఉంటాం. ఇలాంటి స్థితిలో కన్ను మూసినా, తెరిచినా ఎలా ఉంటాము అంటే శూన్య స్థితి, నో మైండ్ స్టేట్ ఇందులో ఉంటాం. అంటే మహాశూన్యంతో కనెక్ట్ అయ్యి ఎవరి ఎరుకలో వాళ్ళు ఉన్నాము ఈ స్థితిలో అని అర్థం. అప్పుడు మనకి అంతర దృష్టి శక్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అంతర దృష్టి కూడా ఉంది మనకి. అది మేల్కొంటుంది. అంటే మూడవ కన్ను నెక్స్ట్ లెవెల్‌కి మనం చేరుకుంటాము అని అర్థం అన్నమాట. ఇలాగ మనం చక్రాలు యాక్టివేట్ చేసుకుంటాము. శరీరాలు యాక్టివేట్ చేసుకుంటాము. చక్రాలన్నీ ఏకచక్ర లెవెల్‌కి వచ్చేస్తూ ఉంటాయి. ఈ స్థితికి చేరుకుంటే వాళ్ళనే మహాయోగులు అన్నాం. వాళ్ళే మహా భోగత్వముతో అన్నీ పొందగలుగుతూ ఉంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక పరిశోధన చేశారట. కొంతమంది తాగుబోతుల మీద ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం తీసుకొని వాళ్ళందరినీ పిలిచి తాగేవారిని, ధ్యానం చేసేవారిని ఇద్దరిని పిలిచి తాగే వాళ్ళకేమో కౌన్సెలింగ్ చేశారు. చేసి వాళ్ళకి మెడిసిన్ ఒక మందిచ్చి తాగుడు మానేలాగా ఈ మందు తీసుకుంటూ ఉండు, ధ్యానం కూడా చేస్తూ ఉండు అని ఇచ్చారు. ధ్యానం చేసే వాళ్ళకి కూడా నువ్వు ధ్యానం ఇలాగే కంటిన్యూ చేసుకో అని చెప్పారు. మందివ్వలేదు. అయితే తర్వాత పరిశోధన చేశాక వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి స్టడీ తీసుకున్నారు. ధ్యానం చేస్తూ మందు తిన్న వాళ్ళు తిరిగి ఆ వ్యసనాల జోలికి వెళ్ళలేదు. ధ్యానం చెయ్యని వారు మందు మాత్రమే తీసుకున్నారు. తిరిగి కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ వ్యసనాలు మొదలుపెట్టారు. అది ధ్యానం యొక్క గొప్పదనం. మనము ధ్యానం యొక్క గొప్పదనం, ధ్యానం పత్రిజీ ఇచ్చారు. పత్రిజీ గొప్పదనం ఇలా చెప్తూ ఉంటాం. తప్పేం కాదు. కానీ పత్రిజీ గొప్పవాళ్ళు అని ఆయన గురించి చెప్పి, పలానా రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, గురువులు గొప్పవాళ్ళు అంటూ మనమేం చెప్తున్నాము? వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి వదిలేస్తూ, అంత గొప్పవాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తున్నామా అనేది మర్చిపోతూ ఉన్నాం. వాళ్ళు చెప్పారు సరే, మనం ఆచరించగలిగితే అప్పుడు మనం గొప్పవాళ్ళవుతాం. మహాగురువుల నుండి, ఆ గొప్పవాళ్ళ నుండి ఇలా తెలుసుకొని, మనం కూడా అలా చెబుతూ ఉండి, మనము ఆచరించాలి కానీ, కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ, వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా అని చెప్పడం మనకి అలవాటయింది. గొప్పని చెప్పాలి అనుకుంటూ ఉన్నాం. గొప్పలు చెప్పకుండా, వాళ్ళు చెప్పింది మనం ఆచరించాలి. అందుకే అంటారు కదా! పత్రిజీ, పాదాలు కాదు, పదాలు పట్టుకోవాలి అని. అంతటి గొప్ప స్థితిలో ఉన్నవారు ఈ భూమి మీదికి ఎందుకొస్తారు? మనందరిని బాగు చేయడం కోసం వస్తారు. వాళ్ళు గొప్పనే. వాళ్ళెందుకొచ్చారు? మనల్ని మేల్కొల్పటానికి. మనం చేయాల్సిందేంటి? మేల్కొనడం చేయాలి. వాళ్ళు చెప్పింది అనుసరించాలి. వాళ్ళు గొప్ప, నేను తక్కువ. ఇలా ఈ భావాన్ని మనం వదిలెయ్యాలి. సృష్టిలో ఒక నియమం ఉంది. యద్భావం తద్భవతి అని. తక్కువ భావాలతో ఉంటే
అలాగే అల్పుడిలాగే ఉంటాం. ఉన్నతమైన, ఉదాత్తమైన భావంతో ఉంటే అనతి కాలంలోనే మనం గొప్పవాళ్ళవుతాం. ఇలా అవ్వాలంటే ఏం చేయాలి? ఆచరణ సరిపోతుంది. ఆచరిస్తే ఏమవుతుంది? జన్మలు తీసుకోనవసరం లేదు. జన్మలెందుకు తీసుకుంటాము? కర్మలు చేయడం వల్ల. కర్మలెందుకు చేస్తున్నాము? త్వరగా మనము ఉదాత్తమైన, ఉన్నతమైన స్థితికి చేరుకోలేదు కాబట్టి. ఎందుకు చేరుకోలేదు? వాళ్ళు గొప్పేమో, నేను తక్కువేమో అని అష్టోత్తర నామాలు చదువుతూ ఉన్నాం. సహస్రనామాలు చదువుతూ ఉన్నాం. నిర్వాణ శతకాలు చేస్తూ ఉన్నాం. అందులో ఏముంటుంది? అయ్యా! పలానా అప్పుడు నువ్వు పలానా వాళ్ళని సంహరించావు. నువ్వు చాలా గొప్పవాడివి. నీ శరీరం ఇలా ఉంది. నీ ముఖం ఇలా ఉంది. నీ కళ్ళిలా ఉన్నాయి. ముక్కిలా ఉంది. నీ అధరాలు ఎంతో అందంగా ఉన్నాయి. అని శరీరాన్ని వర్ణిస్తూ పోతున్నాం. తర్వాత వాళ్ళు చేసిన కృత్యాలు. నువ్వు చాలా వీర, విక్రమ, పరాక్రమవంతుడివి. నువ్వే గొప్పవాడివి. పలానా రాక్షసుడిని పలానా టైంలో చంపావు. అందుకే మేము ఈ దీపావళి పండుగలు జేసుకుంటున్నాం. నరకాసుర వధలు చేసుకుంటున్నాం. మహిషాసుర మర్దని చేసావు. దసరా చేసుకుంటున్నాం. అని వాళ్ళకి ఓం నువ్వు గొప్పోడివాయ నమః, నేను తక్కువోడిని నమః అని చెప్తూ ఉన్నాం. ఇది అవసరం లేదు. మరి పూజలు చేసేవాళ్ళు వింటే కోపమొస్తుంది కానీ, ఇలా ఎంతకాలం చేస్తే నువ్వు వేరు, నేను వేరు. నువ్వు గొప్ప, నేను గొప్ప అని శరీర నిర్మాణాన్ని, వాళ్ళు చేసిన పనులని వర్ణిస్తూ కూర్చుంటే ఇంకో మెట్టెక్కుతామా? ఇంకో మెట్టే ధ్యానము. వాళ్ళిప్పుడు ఆ ఆకారాల్లో లేరు. వాళ్ళిప్పుడు మనము ఎలా సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళని పెట్టుకొని ఉన్నాము? కాళీమాత, దుర్గాదేవి అంటే 1000 చేతులు, 1000 తలలు, 1000 కాళ్ళు, ఆ 1000 చేతుల్లో ఆయుధాలు ఇలాగే ఊహిస్తున్నాం. వాళ్ళు మన దగ్గరికి రావాలంటే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కాంతి రూపంలో ఉన్నారు. అప్పుడు ఆ అవసరానికి ఆ రాక్షసుని సంహరించేందుకు ఆ రూపం ధరించి వాళ్ళని చంపారు. అక్కడికి అయిపోయింది. ఎప్పుడు అదే రూపంలో ఉండరు. రాముడైనా, కృష్ణుడైనా, కాళికాదేవైనా ఎవ్వరైనా తమ సహజ స్థితిలో శక్తి రూపంలో, కాంతి రూపంలో ఉంటారు. మనం దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో ఉన్న ఆ నామాలు, రూపాలు తొలగించాలి. శక్తి అంతా ఒక్కటే. ఆ పని చేసినప్పుడు ఆ పేరు. ఒకటే శక్తి నరకాసురుడిని వధించింది. ఒక పేరు. సత్యభామ వధించింది అని. ఒకటే శక్తి మహిషాసురుడిని వధించింది. మహిషాసుర వర్ధిని అన్నాం. ఇలా ఒక పని చేసినప్పుడు ఒక శక్తి అలాంటి రూపాన్ని తీసుకొని మళ్ళీ శక్తిగా మారిపోతూ ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే గత జన్మల్లో ఎంతో ఆరాధన చేశాము కాబట్టి, ఆ రూపాన్ని ఆరాధించి, పూజ చేసి, నేను నీ భక్తుడిని, నన్ను కనికరించవా అని తలలు నరికేసుకొని, ఆ దేవి ప్రత్యక్షం కాలేదు, ఆ దేవుడు నాకు కనపడలేదని కొన్ని జన్మల్లో మనం చేసుకున్నాం. అవన్నీ ఈ జన్మలో తొలగించుకోవాలి. ధ్యానంలో కూర్చొని, నేను ఏ ఏ ఆరాధనలు చేసి ఆ పేర్లను నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో వేసుకున్నానో, ఆ రూపాలని నా సబ్‌కాన్షియస్ గదుల్లో బంధించానో, అవన్నీ బయటికి రావాలి. విడుదలవ్వాలి. భగవంతుడంటే ఒక శక్తి రూపం. దానికి పేరు లేదు, రూపం లేదు అన్న స్థితికి మనం చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస అలాగే నేను బిడ్డను, కాళికామ్మ తల్లి. ఇలా ఎన్ని సంవత్సరాలు అతని గురువు తోతాపురి చెప్పినా వినలేదు. నాకు ఇలాగే బావుంది. ఆమె అమ్మగా బావుంది. నేను కొడుకుగా బావున్నాను అంటూ ఇలాగ ఊహించి, ఊహించి, ఊహించి ఒక మాయా కాళికను ఏర్పరచుకున్నాడు. అసలైన కాళిక వెనక ఉంది. ఇతడు భ్రమలు అనేటువంటి ఒక రూపంలో ఒక తెర ఆమెకి పడిపోయింది. దాని ముందర ఇతనున్నాడు. ఆ తెర వెనక కాళికాదేవి ఉంది. ఆమెకొక రూపం లేదు. ఇతను నిర్మించుకున్నాడు. ఇతను భావిస్తూ ఉన్నాడు. అప్పుడు తోతాపురి అతనికి చెప్తాడు. "కాళికమ్మను నీ కత్తితో నరికేయి" అంటాడు. "అమ్మను నరకడమా?" అంటాడు. "నరికేసేయమని" చెప్తాడు. "నువ్వు మోక్షాన్ని పొందదలుచుకున్నావా? కర్మల నుంచి బయట పడదలుచుకున్నావా? భ్రమల నుంచి జన్మలు పూర్తిగా తొలగించుకుందాం అనుకున్నావా? మోక్షాన్ని కోరుతూ ఉన్నవాడివైతే నరికేయి" అంటాడు. నరికేస్తాడు.
అప్పుడు అసలైన కాలికను చూడగలుగుతాడు. అదే నేను, నేనే ఆమె అని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మనమే వాళ్ళు, వాళ్ళే మనము అని నిన్న కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నామము, రూపాలు తొలగించుకుంటే చక్కగా కాంతి రూపంలో వస్తారు. సామాన్య స్త్రీ రూపంలో మనకి ధ్యానంలో కళ్ళల్లో వస్తారు. మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళంత కష్టపడకుండా వచ్చి అమ్మవారైనా, అయ్యవారైనా మనకు ఇవ్వాల్సింది తెలియచేయాల్సిన జ్ఞానం తెలియజేస్తారు. ఈ రోజే నామరూపాలు తొలగించాము అయిపోయింది. ఇది ఎస్. ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగింది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా 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 అద్భుతంగా చెప్పారండి. చాలా చాలా వివరంగా, చాలా క్లుప్తంగా చెప్పారండి ధ్యాన శక్తి గురించి. థ్యాంక్ యూ.